బండ్లు అయితే కిరాయిలు అయితే లేవన్నా. ఏదో ఆగం ఆగం అయితే అందరూ అడ్డల మేము కూర్చుంటున్నాం. ఈ మొత్తం కంపెనీలు పడిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఏది లేదు, నడుచుడు లేదు, ఏం లేదు. కిరాయిలు దొరికే ఆగం ఆగం ఉన్నాం. ఆన్లైన్ బండ్లు ఎక్కువైపోయినాయి. అది మా బాధ. సిచ్యువేషన్ అంటే ఇప్పుడు కారోబార్ లేదు కదా, మొత్తం బిజినెస్ పడిపోయింది కదా. ఏమిటి కొంచెం ఆన్లైన్లో బండ్లు ఎక్కువైపోయింది. ఆన్లైన్ వల్లనే ప్రాబ్లాలు వచ్చినాయి. ఆన్లైన్ బండ్లు ఎక్కువ కావడంలో మాకు ఎవరు కిరాయిలు సరిగ్గా చెప్తలేదు. అది వచ్చింది, అంతా ఆన్లైన్లో అవుతున్నాయి. బండ్లు చాలా అయిపోయినాయి. అది ప్రాబ్లం. ఇది అన్నమాట. బండ్లు నడకపోతే అట్లా కూర్చొని ఏమన్నా పిలిస్తే పోతున్నాం, లేకపోతే లేదు. దొరికినప్పుడు వెళ్ళాలంటే ఇట్లా కూర్చుంటున్నాం అడ్డల మీద. దునియా బండ్లు రాలే, ఇంటికాడికి రాలే బండ్లు కొన్ని. ఆన్లైన్లో వచ్చి అంతా ఖరాబ్ అయిపోయింది. ఏ చిన్న బండి కాడికి వెళ్ళి ఆన్లైన్లో. ఇప్పుడు మా పెద్ద మాకు ఫైనాన్స్లు ఉన్నాయి. ఒక్కోదానికి 20,000 కట్టాలి. ఏడుకెళ్ళి వచ్చి కడతాం చెప్పు. గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు ఆన్లైన్ తీసుకొచ్చే ఇంకెక్కువ మందికి ఫాయిదా అవుతుంది. ఫాయిదా ఏం లేదు. బండ్లు తిరుగుతున్నాయి. ఫాయిదా ఏం లేదు. మాలాంటి వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకు ఫాయిదా ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లకు వాళ్ళు నడుస్తున్నాయి కొన్ని బండ్లు, కానీ మాకే చాలా ఇబ్బంది పడ్డారు. అది ప్రాబ్లం. అంతకుముందు మాకు బండ్లు ఆగపోవు. రోజుకు కనీసం 1500, 2000 ఇప్పుడు అది కూడా సంపాదిస్తున్నాం. ఏమో సంపాదిస్తే ఎప్పుడు దొరికినప్పుడు 500, 1000 రూపాయలు అంతే. ఇంకా దాని డీజిల్ ఏం పోతుంది మాకు, దాన్ని ఏం కడతాము, ఇంటి కిరాయి ఏం కట్టాలి, ఏం తినాలి. అది ప్రాబ్లం. ఏం నడచలేదు బండ్లు. ఆయన వరకు మాత్రం మంచిగా చేసుకుంటున్నాడు. ఆయన వరకు మంచిగా నడిపించుకో, ఆయన వరకు చేసుకుంటాడు. అంతే, ఏం లేదు. అది ఒకటి వచ్చింది. ఆయనకు ఏదో బిల్డింగ్ తోటి అక్కడ ఊళ్ళగొట్టడానికి సరిపోతుండే. ఆయన ఏం లేదు. మాకైతే బండ్లు నడచలేదు. ఆన్లైన్ లంబాడీస్ ఎస్టీ. ఎలక్షన్ రాకముందు మనం ఎస్సీల, బీసీల రాజ్యం చేస్తాం, ఎస్టీల రాజ్యం చేస్తాం, మనం వీళ్ళకి సంవత్సరానికి ఇన్ని 1000 కోట్లు పెడతాం వీళ్ళ అభివృద్ధి కోసం. అవన్నీ చెప్పుడే కానీ ఏది చేయడు ఆయన. ఇల్లులు కట్టిస్తాము, ఏది లేదు, చెప్పుడే. ఇప్పటివరకు ఇల్లు రాలేదు. ఇప్పుడు 35 సంవత్సరాలు వచ్చి నేను ఉంటున్నా, ఇల్లు రాలేదు ఇప్పటివరకు. ఏం చేస్తాం, అన్ని అప్లై పెట్టినాం, అన్ని పెట్టినాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు 7 రూపాయలు కట్టి కలెక్టర్ ఆఫీస్లో కట్టి వచ్చింది. అది కూడా రాలేదు అప్పుడు ఇల్లు. ఇప్పటికి ఇల్లు లేదు. ఏం లేదు. స్పెషల్ ఏం లేదు మాకు. పెట్టినా కానీ రాలేదు. అవన్నీ చెప్పుడే కానీ చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. చెప్పుడే కానీ చేసేటోళ్ళు ఎవరు లేడు. అది చెప్పుడు వరకే, అంతే, ఏం లేదు. ఎట్లుంది ఎస్టీల పరిస్థితి? ఎట్లుంది? ఇక ఘోరం. ఉన్నోళ్ళకి ఉన్నది, లేని వాళ్ళకి ఇట్లా బతున్నాము. గరీబులం ఉన్నోళ్ళు ఉన్నారు. రాజకీయం వెనుక తిరిగిన వాళ్ళు చాలా మందికి ఉన్నది. ఇప్పుడు మాలాంటి గరీబులు ఇది ఆటో నడిపించుకొని చాలా మంది ఇట్లా బతున్నారు. అది ప్రాబ్లం. ఏమన్నా ఈ ప్రభుత్వం మారితే చెప్పలేము. ఇక ఈ ప్రభుత్వం మారి మళ్ళీ కేసీఆర్ కింద వచ్చి ఏమన్నా డెవలప్మెంట్ కంపెనీలు కానీ అది కానీ చేస్తే చెప్పలేము. కానీ ఇక అప్పటి వరకు అయితే మారదు. ఇక అంతే. ఏం చేస్తే మీకు ప్రయోజనం అవుతుంది? ఏం ప్రయోజనం అంటే ఆన్లైన్ తీసేస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రతి బండ్లో ఆన్లైన్లో ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు చాలా బండ్లు చూసిన ఎన్ని బండ్లు ఆగినాయి ఇక్కడక్కడ. ఆన్లైన్ తీసేస్తే వాళ్ళకి గండి పడుతుంది కదా. గండి పడుతుంది. అలా కూడా మా లెక్కనే కొట్టుకోమంటున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ గండి పడుతుంది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏసీలో కూర్చొని సంపాదించుకోవడం, మేము కష్టపడుతున్నాం కదా. అలా పోతాయి. వాళ్ళు లోపల ఏసీలో కూర్చొని మంచిగా సంపాదించుకుంటారు. వాళ్ళు ఏసీలో కూర్చొని మంచిగా సంపాదించుకుంటారు. ఫైనాన్స్ వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు. మేమైతే కట్టాలి కదా. ఇప్పుడు మిత్తి ఒక నెల కట్టాలి అనుకో, మిత్తి పడుతుంది మాకు. అది అంతా డబల్ అవుతుంది మాకు. ఈఎంఐలు కట్టాలి కదా. వీడే కట్టాలి. ఇంటి ఒక నెల కట్టకపోతే ఆడేలా కొట్టేస్తాడు. ఇవన్నీ బాధలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆన్లైన్ లేకుండా మామూలుగా ప్రతి ఒక్క బండి నడుస్తుంది. నడవదని కాదు, ప్రతి ఒక్క బండి నడుస్తుంది. అందరు బతకగలుగుతాం. ఈ ఆన్లైన్ అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఏమవుతుంది సార్ చెప్పాలా? ఇప్పుడు నీకు 300 పోయేది, మేము 500 పడితే మాకు ఇయ్యడు కదా. 300 నాడు వెళ్ళిపోతున్నాడు. ఆయనకి 300 ఇంకో 300 పడుతుంది అక్కడ. మాకు అక్కడికి రిటర్న్ రావాల్సి వస్తుంది మాకు. అది ఇబ్బంది అవుతుంది మాకు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఆన్లైన్లో 300, 400 చూపెడతాడు. అది బాధ. ఇప్పుడు మేము ఆన్లైన్లో పోయినాం అనుకో, ఆడికి లిస్ట్ పెట్టి రావాలంటే మాకేం దొరకదు. వాళ్ళకి దొరుకుతుంది, మళ్ళీ ఆడ కూర్చుంటారని మళ్ళీ రిటర్న్ దొరుకుతుంది వాళ్ళకు, మాకు దొరకదు. అది ప్రాబ్లం.